మూవీ మొఘల్ రామానాయుడు మృతిపై స్పందించేందుకు చంద్రమోహన్ గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. చంద్రమోహన్ గారు నమస్కారం అండి. అత్యంత ఆత్మీయుడు, నాకు చాలా అనుబంధం ఉంది ఆయన కుటుంబంతో. ఎంతో 27 సినిమాలు చేశాము సురేష్ ప్రొడక్షన్స్ లో. అటువంటి మూవీ మొఘల్ వాళ్ళు మన మధ్య లేరంటే నమ్మశక్యంగా చాలా చాలా షాకు. మొత్తం ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక లెజెండ్ని పోగొట్టుకున్నాను. తర్వాత ఇది ఎంతమందికి ఉపాధి కలిగించారు, ఎన్నో గిన్నీస్ రికార్డు, ఎన్నో ఫిల్మ్ఫేర్ అవార్డులు సంపాదించి ఆయన ఈ అనారోగ్య పాలన ఇట్లా ఈ రకంగా మన మధ్య ఆయన వెళ్ళిపోయారంటే చాలా చాలా పెద్ద తీరం లోటు. చలచిత్ర ఓ అద్భుతమైన వ్యక్తి, మౌనోన్నత వ్యక్తిని కోల్పోయిందండి. ఆ లోటుని ఎక్కడ పూడ్చలేము, ఏమి చేయలేము. అది మనం భగవంతుడు ఆయనకి ఆత్మశాంతి చేకూర్చాలి, వాళ్ళ కుటుంబానికి నాకు ప్రగాఢ సానుభూతి తెలియాలి. అందుకని ఆయన చాలా ఆత్మీయంగా ఉండి, వినూతమైన నిజాయితీగా ఉండి ఎంతో ప్రత్యేకంగా నన్ను అభిమానించేవారు ఆయన. అటువంటి వ్యక్తి మనం చాలా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను నేను. చంద్రమోహన్ గారు ఎంతో మంది గొప్ప నటులని మనకి అందించారు టాలీవుడ్లో. అలాగే అసలు సినీ పరిశ్రమ ముందుకు వెళ్ళడానికి కూడా ఎంతో పెద్ద కారణం రామానాయుడు గారు అని చెప్తున్నారు. దానికి సంబంధించి మీకు తెలిసిన విషయాలు చెప్పండి. పద్మభూషణ్ అందుకుని ఎన్నో అవార్డులు మనకు ఎంతో కీర్తి ప్రతిష్టలు ఆంధ్రదేశ్ మొత్తం భారత సినిమా తెలుగు పరిశ్రమకు ఒక స్థానాన్ని కల్పించిన వ్యక్తి అండి ఆయన. ఆయన ఎంతమంది దర్శకులు, ఎంతమంది టెక్నీషియన్లు, ఎంతమంది నటులు, హీరోలు ఎంత ఆయన ద్వారా పరిచయం అయ్యారు. ఒక మాతృ సంస్థ లాగా ఉండేది నాకు సురేష్ ప్రొడక్షన్స్. అంత వాళ్ళ పిల్లలు, చిన్న పిల్లల నుంచి బాగా తెలిసిన వెంకటేశ్వర, సురేష్ వీళ్ళందరూ కూడా. అందుకని వాళ్ళ కుటుంబంలో ఒక ఆత్మీయుడు, మా ఇంట్లో ఒక కుటుంబాన్ని ఒక ఆత్మీయుడిని పోగొట్టుకున్నంత ఫీలింగ్గా ఉందండి నాకు. చంద్రమోహన్ గారు మీరు ఎన్ని మూవీస్ లో నటించారు? సురేష్ ప్రొడక్షన్స్ లో కానీ ఆయన సురేష్ ప్రొడక్షన్ లో మొదటి ద్రోహి దగ్గర నుంచి మొన్న బలాదూర్ వరకు అన్ని కూడా 1968 నుంచి ఎంతో అనుబంధం ఉంది నాకు. ఆ ద్రోహి అనే సినిమా నుంచి ఎంతో సురేష్ ప్రొడక్షన్ అనుబంధం ఉంది. అందుకే ప్రతి సంవత్సరం ఆయన సంస్థలో పనిచేసుకుంటూనే వెళ్ళేవాళ్ళం. నేనేంటి అసలు చాలా మంది ఆయన దగ్గర పనిచేయని ఆర్టిస్ట్ లేడు, అసలు పనిచేయని దర్శకుడు లేడు, పనిచేయని టెక్నీషియన్ లేడు. సురేష్ ప్రొడక్షన్స్ అనేది మాతృ సంస్థ అనేది అందరికి, ప్రతి ఒక్కరికి ఎంతమంది టెక్నీషియన్స్ ఇళ్ళు కట్టుకున్నారు, ఆయన పేరు చెప్పుకోవడానికి ఆయన ఫోటోలు ఇంట్లో పెట్టుకుని పూజిస్తున్నారండి. అటువంటి వ్యక్తి మళ్ళీ తిరిగి రాడు, తిరిగి ఉండడు. చంద్రమోహన్ గారు, రామానాయుడు గారు వృత్తిపరంగా కాకుండా వ్యక్తిగతంగా ఎలాంటి వారు? మీకు తెలిసిన విషయాలు చెప్పండి. వృత్తిపరంగా కాకుండా వ్యక్తిత్వం, బయట వ్యక్తిగతంగా ఆయన చెప్పాల్సిన ఎంతో చెప్పాలి. వ్యక్తిగతంగా అటువంటి వ్యక్తులు ఉండరు. అంత నిజాయితీగా ఉండి, అంత ఒక నిర్మాతగా ఉంటాడు, ఒక సహచరులాగా ఉంటాడు, ఒక ఆత్మీయులాగా ఉంటాడు, ఒక బంధువులా, ఒక స్నేహితుడిలాగా బిహేవ్ చేస్తాడు ఆయన. ఒక నిర్మాతగా ఉండాలి, మాకు అది చూసి భయపడటం ఆయనలాగా ఉన్నాడు. అట్ట చనువుగా ఉండి ఆయనే ట్రాలీలు చూస్తూ, ఆయనే డైలాగులు చెప్తూ, ఆయనే మాడ్యులేషన్ చెప్తూ చెట్లో ఉంటే ఎంతో సరదాగా ఉంటుంది అనమాట. అసలు ఒక లేబర్ టెక్నీషియన్ లాగా పనిచేస్తాడు ఆయన. చాలా చాలా గొప్ప వ్యక్తి. అసలు అంత సింప్లిసిటీ, నిరాడంబర వ్యక్తి ఎంత ఉన్నా కూడా. రైట్ చంద్రమోహన్ గారు, ధన్యవాదాలు మీ విలువైన విషయం.